ఈరోజు విజయవాడ వన్ టౌన్ శంకర్ కేఫ్ సెంటర్లో మిత్రులు రాధారంగ మండలి మిత్ర మండలి సభ్యులు విజయవాడ సిటీ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ శ్రీ వడ్లాని మాధవరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిఎంసి భాషా గారు మాట్లాడుతూ రంగా గారు చనిపోయి దశాబ్దాలు గడిచిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రజానేత అని, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్ర మండలి సభ్యులు, కార్పొరేటర్లు శ్రీ ఎలకల చలపతిరావు, శ్రీ మరుపిల్ల రాజేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు జిఎంసి బాబు గారు, జిఎంసి అల్తాఫ్ గారు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా 35 వర్ధంతి జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మన వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎల్లపల్లి గారు రావటం, అలాగే మాధవ్ నా సోదరుడు ఇప్పటి నుంచి కాదు గత 40 ఏళ్ల నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉండి ఒక అన్నదమ్ముల్లాగా రంగా గారి కుటుంబంలాగా రంగా గారితో తిరిగి రంగా గారితో ఉన్నవాళ్ళం కాబట్టి ఈ రోజు కూడా ఆయన్ని మనం మర్చిపోలేదు. రంగా గారు జీవితాంత కాలం కూడా ప్రజల గుండెల్లో ఉండిపోయారంటే ఇవాళ నేను చూసిన వ్యక్తుల్లో 40-50 సంవత్సరాల జీవితంలో చరిత్ర రాజకీయాల్లో ఒకటి రంగా గారు, రెండోదేమో రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళని కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు